Hi friends, this is Chandu Bhutaraju. Now we are going to discuss in the Nifty మనం ట్రేడ్ చేసే దాని గురించి చార్జెస్ ఎట్లా ఉంటాయో మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు ఏదైతే డిమార్ట్ అకౌంట్ ఉందో ఫస్ట్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి ఒకసారి. నాకైతే ఏంజల్ 1 ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఏంజల్ 1 ఓపెన్ చేసిన. ఏంజల్ 1 ఓపెన్ ఫస్ట్ పేజింగ్ ఇట్లా ఉంటుంది. సో ఓవరాల్ ఏ యాప్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఖచ్చితంగా మీరు బై చేసిన తర్వాత మీకు ప్రాఫిట్ ఇచ్చింకో నీకు వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ ట్యాక్స్ తోటి కట్ అయ్యి వస్తాయి. సో మనం ఇప్పుడు మనం దాని మీద ఛార్జెస్ ఏదేది ఎంతెంత ఛార్జెస్ వేసుకున్నా చూడబోతాం అనమాట. సో నేను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా వచ్చింది నాకు ఇది పేజ్ చూసిన పైన నిఫ్టీ ఉంది సరే, నిఫ్టీ అని మార్కెట్స్ టుడే ఇక్కడ నిఫ్టీ దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేస్తాను అనమాట స్టెప్. సో బేసికల్గా నాకు కొంచెం అది పైకి స్క్రోల్ ఒకసారి నిఫ్టీ మీద క్లిక్ చేసిన సో అది లోడ్ అవుతుంది. అండ్ పైకి స్క్రోల్ చేస్తే స్టాక్ ఎఫ్ఎన్ఓ ఈటీఎఫ్ 3 ఉన్నాయి. మనం డిస్కస్ చేసేది ఇప్పుడు ఎఫ్ఎన్ఓలో ఫస్ట్ ఇప్పుడు ఏముంది నిఫ్టీలో 13th January 2026 ఎక్స్పైర్ అయిపోయే ఎఫ్ఎన్ఓ ఉంది. దాని ప్రైస్ ఎంత 129.70 ప్రైస్. లాస్ ఎంత ఉంది -44.80 ఉంది. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు మనీ చూసుకుంటారు కానీ మనీ కాదు మనం చూడాల్సింది దాంట్లో ఎంత పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, ఎంత పాయింట్స్ డిక్రీజ్ అయిందని. సో మనం దీంట్లో ఫస్ట్ అది క్లిక్ చేద్దాం. నిఫ్టీ మొత్తం ఓవరాల్గా ఎవ్రీ థర్స్డే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. మనం ఫస్ట్ క్లిక్ చేసింది నిఫ్టీ మీద క్లిక్ చేసినాం. నిఫ్టీ ఎఫ్ఎన్ఓ ఫస్ట్ ఉన్నది 129.70 ఉన్నది. ఇది ఎప్పుడు ఎక్స్పైర్ ఉంది 13th January 2026. సో ఇక్కడ ఓవరాల్ దీని మీద చూస్తే ఆప్షన్ చైన్ మీద బయర్ల కంటే సెల్లర్లు ఎక్కువ. సో మార్కెట్ మొత్తం దీన్ని వన్ సైడ్ చేశారు. ఇక్కడ చూస్తేనే 3,62,100 ఉంటే ఇక్కడ 6,14,835 మెంబర్స్. సో బయర్ల కంటే సెల్లర్లు ఎక్కువ కాబట్టి మార్కెట్ మొత్తం వన్ సైడ్ చేశారు అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంజల్ ఉంది సైడ్ దాని బై మీద క్లిక్ చేసాం అనుకో పైన క్యారీ ఫార్వర్డ్ ఇంట్రాడే ఉంది. ఇంట్రాడే ఎక్కినాం అనుకో అది ఈరోజు సైడ్ నెక్కి. కానీ క్యారీ ఫార్వర్డ్ అంటే వాడు ఇచ్చిన డేట్ చూసాం 13th January 2026. ఇప్పుడు నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయింది అనమాట ఆ డేట్ దాకా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లాట్స్ ఎన్ని, ఒక లాట్కి వచ్చి 65. 1 మీద క్లిక్ చేద్దాం. 1 క్లిక్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ కింద లిమిట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. సో దాన్ని చూసి చాలామంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటారు కానీ అది పాసిబుల్ కాదు. అది జస్ట్ అది నాకు కూడా ఒక చిన్న క్వశ్చన్ అది అసలు ఎందుకు చూపిస్తుందో అని. లిమిట్ ప్రైస్ ఎంత ఉంది 129.70, పైన ఎంత ఉంది 120.70. ఇప్పుడు 1 లాట్ నెంబర్ 1 ఒక లాట్ కొందాం అనుకున్నాను బట్ నాది ఆల్రెడీ -10 చూపిస్తుంది. ఒక లాట్ వాల్యూ వచ్చి ఎంత 8,430.50 పైసా. దాని పక్కనే చూసారా ఛార్జెస్ అని ఉంది. పైన స్మార్ట్ ఆర్డర్స్, స్టాప్ లాస్ అండ్ జీటీటీ అని ఉంది. సో ఇక్కడ కింద ఏముంది యాడ్ ఫండ్స్ ప్లెడ్జ్ హోల్డింగ్స్ అని ఉంది. సో ఓవరాల్ ఇది ఇప్పుడు ఏంది క్రియేట్ జీటీటీ అని ఉంది. పైన స్టాప్ లాస్ ఆర్డర్. అండ్ మనం ఇప్పుడు మీకు నొక్కాల్సింది ఏంది వచ్చేసి ఆడ స్టాప్ లాస్ ఆర్డర్ చేస్తే స్టాప్ లాస్ క్రియేట్ జీటీటీ అనేమో లాస్ గురించి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం. సో నేను స్టాప్ లాస్ మీద క్లిక్ చేస్తే ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కడ రాగానే అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వాలి. ఎంత నేను 2.5% అనమాట. సో 2.5% రాగానే ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది. అందుకే అది 132.90 బై డిఫాల్ట్ వచ్చేసింది అనమాట. సో అందుకే దాన్ని స్టాప్ లాస్ అని అంటారు. గుర్తుపెట్టుకుంటే స్టాప్ లాస్ అండ్ క్రియేట్ జీటీటీ ఎట్ ఏ టైం బోత్ ప్యారల్లో ఒకటేసారి రావన్నమాట. జీటీటీ మీద క్లిక్ చేసింది. దాని మీద ఎంత ఉంది టార్గెట్ ట్రిగ్గర్ ప్రైస్ 116.75, ఇక్కడ -10.0%, లిమిట్ 116.80% ఉంటుంది. సో ఓవరాల్గా అది ఎక్కువ అనమాట. సో ఇప్పుడు మనం ఛార్జెస్ మీద క్లిక్ చేసినాం. ఛార్జెస్ మీద క్లిక్ చేస్తే టోటల్ రికార్డ్ మార్జిన్ ఎంత ఉంది ఒక లాట్ సైజ్ వచ్చేసి 7,592 రూపాయలు ఉంది. దాని మీద ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ బ్రోకరేజ్ ఛార్జ్ ఎంత ఉంది 20 రూపీస్ ఉంది. ఎక్స్టర్నల్ ఛార్జెస్ వచ్చేసి 2.5
₹2.93. ట్యాక్సెస్ వచ్చేసి ₹4.09. ఓవరాల్ టోటల్ ఛార్జెస్ 27.02%. ఇక్కడ ఎక్స్టర్నల్ ఛార్జెస్ ఉంది సార్. ఆ ఎక్స్టర్నల్ ఛార్జెస్ మీద క్లిక్ చేస్తే దీనికి ఎంత పోతుందని. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ₹2.66. స్టాంప్ డ్యూటీ వచ్చేసి 0.23. ఐపీఎఫ్టీ ఛార్జెస్ 0.04. సెబీ ఫీజు వచ్చేసి 0.01. కింద ఇంకేముంది, ట్యాక్సెస్ ఉంది. సో ట్యాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది అనమాట. దానిలో ఇప్పుడు ప్రతి మనము టోటల్ ఛార్జెస్ ఎంత 27.02% ప్రతిదానికి ఎంతెంత డిస్ట్రిబ్యూట్ అవుతుందో డీటెయిల్గా మనం చూస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి ట్యాక్సెస్ ఉంది. ట్యాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఎంత వచ్చింది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0 ఉంది. జిఎస్టీ డైరెక్ట్ 4.09 ఉంది. సో ఓవరాల్గా ఇదే మన ఎంత ఛార్జెస్, ఎంత జిఎస్టీ, ఎంత స్టాంప్ డ్యూటీ, సెబీ ఫీజ్ ఎంత అనేది ఇదే మన యొక్క ఛార్జెస్ స్ట్రక్చర్. ఇది ఏంజల్ వన్ ఇట్లా వస్తుంది. సో బట్ ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ ఇక్కడ ఏంజల్ వన్ 20 ఉంటే ఒకవేళ గ్రోబ్ అని స్టాక్ కానీ ఇంకా వేరే యాప్స్ ఉంటే దాంట్లో మాత్రం ఇక్కడ 20 ఉంటే దాంట్లో 15 ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 22 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. సో ఈ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ మాత్రం ఈ గవర్నమెంట్ ఫిక్స్డ్ చేసినాయి. సో దీంట్లో అంతే ఉంటుంది. ఇది జస్ట్ వేరే దాంట్లో చేంజ్ అయ్యేది ఆ బ్రోకరేజ్ ఛార్జ్ ఒకటే చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది టోటల్ రిక్వైర్డ్ మార్జిన్. సో ఓవరాల్గా మనకి ఎంత టోటల్ ఛార్జ్ 27 అంటే ఓవరాల్ ₹30 అనుకోవాలి. ₹30 ఛార్జెస్ పడుతున్నాయి. సో ఒకసారి మనం బ్యాక్ వచ్చేసేద్దాం ఇక. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఇవన్నీ బయింగ్ ప్రైస్ బెస్ట్ ప్రీమియం చెక్ చేసుకుంటున్నాం మనకి అదంత అవసరం. బట్ ఇక్కడ దీంట్లో ప్రీమియం ఉంటుంది. దీనిలో ఒకసారి ప్రీమియం కరిగిపోయింది అనుకో అది కొన్న వేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి చిన్నపాటి గ్రాఫ్ ఉంటుంది. బట్ ఇదేంటి మంత్లీ కాదు, ఇది వీక్లీ ఎక్స్పైర్డ్. ఇది వీక్లీ ఎక్స్పైర్డ్ కాబట్టి దాని గ్రాఫ్తో పెద్ద అనాలిసిస్ అవసరం ఇట్లేం. సో పైకి స్క్రోల్ చేసి బ్యాక్ ఓకే మనం బ్యాక్ వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎట్టుందో ఒకసారి చూద్దాం. డిమార్ట్ ఆఫర్స్ చూసారా, మన మార్కెట్లో పోతాం కదా, ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ దాని షేర్ కంపెనీ వచ్చేసి ఒకప్పుడు నేను చూసాను 5,000 చేంజ్ ఉంది, ఇప్పుడు 3,000 కూడా ఉంది. ఇప్పుడు బై చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రాఫిట్లోకి వస్తుంది. అది 100%. ఈ టైటాన్ ఇవన్నీ లార్జ్ క్యాపిటల్ మంచి ప్రాఫిట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మంచి కంపెనీ ఇప్పుడు అన్నీ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ చందు బుత్రా. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.